మొబైల్ కింద పడిపోయింది. ఎక్కడ పడ్డదన్నా? అన్న బాత్రూమ్ లో పడ్డదన్న. ఇదేంది ఇదేంది ఇదా ఇదేందా ఇదా ఇది నేను చూడలే. నీ అమ్మ పడవ. అరే అదేంద్రా లోపల తింటున్నావు? మొన్న హాస్పిటల్ పోయినారా, డాక్టర్ బయట ఫుడ్ తినొద్దన్నాడు, అందుకే లోపలిది తింటున్నా. సమీర్ థ్యాంక్ యూ బాయ్. పెట్రోల్ కొట్టించినా? 100 రూపాయలు పెట్రోల్ కొట్టింది బాయ్. ఓకేరా. భయ్యా గుడ్ నైట్. అరే అన్నా, జర ఈ మనిషి ఏడు ఉంటాడు చెప్తావా అన్నా? నువ్వేనా ఒకసారి? అన్నా ఇంకో అన్న అన్న జల్దీ నడు జల్దీ నడు. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? కూర్చుంటావా? కూర్చుంటా. సరే కూర్చో. అన్న స్టాండ్. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. బాయ్ ఎడిపోతున్నావు బాయ్? బాయ్ మార్కెట్ పోతున్నా బాయ్. నేను కూడా మార్కెట్కి పోతున్నా బాయ్. అవునా బాయ్? సరే బాయ్ అడగలుద్దాం అలా. ఎగ్జామ్ రాసిన మాట నిజమా? నిజమే. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినావని మాట నిజమేనా? నిజమే. ఎందుకు ఫెయిల్ అయినావు? పాస్ కాలేక. పాస్ కావని తెలుసు కూడా ఎందుకు ఎగ్జామ్ రాసినావు? ఫెయిల్ అవుతానని తెలియక. సెటు కొడుగుట్లేవా? వందయా? కాదు కోడి. అరే మామ, నేను గర్ల్స్ కి అసలు రిప్లై ఇవ్వను తెలుసా? ఎందుకురా? ఎందుకంటే వాళ్ళు నాకు మెసేజ్ ఇచ్చారు కాబట్టి. ఏంటి మమ్మీ ఎవరీడు? అరే మయ్య, నీకు లవర్ ఉంది కదా, ఎందుకు రా అంతమంది అమ్మాయిలతో పులిహోర కలుపుతావు? రేపటి కోసం. అరే మస్తు ఎండ కొడుతుంది, ఇంటికి వెళ్దాం రా. వెళ్దాం వెళ్దాం, ఒక ఫోటో కొట్రా. జోబులో చేపెట్టుకో. అరే దావత్ వేసుకుందాం రా. సరే నడురా. సరే 500 వేసుకుందాం రా. సరే నడురా. అమ్మా, ఈరోజు ఎలాగైనా జిమ్ చేయాలి. పక్కా. నీ అమ్మ జిమ్ వద్దు, ఏదో వద్దు. అరే రిజల్ట్ వచ్చినట్టుగా ఏమైంది? డాడీ ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏంది? నేను పాస్ అయినా డాడీ.
మరి బ్యాడ్ న్యూస్ ఏంది? ఆ గుడ్ న్యూస్ తప్పుడు డాడీ. ఓ పైనున్నవాడా, నన్ను కొంచెం కోటీశ్వరిని చెయ్యయ్యా. పైనున్నోడే 300 కూలి పని చేస్తున్నాడు. అది ఉంటే చాలరా, తర్వాత ఏదైనా. హాయ్ ఫ్రెండ్స్, కుర్రోడు పని చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం రండి. బాబు ఇచ్చేస్తాం ఇక్కడ పెయింటింగ్ అప్పుడప్పుడు ప్యాచ్ చేస్తావా? ఈ టైం ప్యాచ్ సార్ గాలి గిట్టాయి కదా, అప్పుడప్పుడు గడ్డలే గాలి గిట్టాయి కదా సార్, దీనికి కాన్వర్ట్. హాయ్ తమ్ముడు. చెప్పక్క. నీకు ఒక బంపర్ ఆఫర్ రా. చెప్పక్క. 500 ఇస్తే నువ్వు ఏ చెప్తే వచ్చేస్తాను. సరే. చెప్పరా, ఏడ్ చేయాలి ఇప్పుడు? 1000 రూపాయలు కావాలి. మారవురా నువ్వు, ఇంకా మారవు అంతే నువ్వు. ఇంకా ఏం చేస్తున్నావురా? ఆలోచిస్తున్నావు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం ఆలోచించాలని ఆలోచిస్తున్నావు. అరే ఎడుకోతున్నావురా? ఏమోరా, జీవితం ఎక్కడ తీసుకోతే అక్కడ పోవాలి అంతే. అరే మామ, ఈ ప్రపంచంలో ఎక్కువ వర్షం ఎక్కడ పడుతుందో తెలుసా? ఎక్కడ పడుతుంది? భూమి మీదరా. ఇలాంటి కొడుకులను ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు.